మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనం మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతా ఉన్నాం. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 32వ వచనాన్ని నేను చదువుతాను. దయచేసి మీరందరూ కూడా మీ బైబిల్ తెరిచి చూడాలని కోరుతా ఉన్నాను. ఆ సభ గలిబిలిగా ఉండెను గనుక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి. తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. తామెందు నిమిత్తం కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. ఇది ఈరోజు వాక్య ధ్యానంగా ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. వారు కూడుకున్నారు, అనేక మంది కూడుకున్నారు. కానీ కూడుకున్న వాళ్ళలో వాళ్ళు ఎందు నిమిత్తం కూడుకున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో కూడుకున్న వారు ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు ఈ మాటలు మన తలంపులకు మన వినికిడులు ఆయన దీవించడానికి సహాయం చేయాలని కోరుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ సమయంలో ప్రభు తాము ఎందుకు కూడుకొనిరో వారికి తెలియదు అనే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడబోతా ఉన్నారు. ఈనాడు లోకంలో ఏ సంగతులు మేము తెలియక ఉన్నామో నా తండ్రి, నీ వాక్యాధారం ద్వారా మాతో మాట్లాడి మేము తగిన రీతిగా హృదయాలు సరి చేసుకొని జీవించే భాగ్యాన్ని దయచేయమని, మనుషుల్ని మరుగు చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుబడిన లేఖమాగా మనం చూస్తే తామెందు నిమిత్తం కూడుకొనిరో చాలామందికి తెలియదు అని అంటున్నాడు. ఎందుకు అసలు ఇక్కడ మాట అని మనం చూసినట్లయితే ఇక్కడే 19వ అధ్యాయం 22వ వచనం నుంచి చూస్తే చదువుకుందాం. 19వ అధ్యాయం 22వ వచనం నుంచి చూడండి. అప్పుడు తనకు పరిచర్య చేయే వారిలో తిమోతి, చదవండి, ఎరస్తు అను వారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలం నిలిచి ఉండెను. ఆ కాలమందు క్రీస్తు మార్గము గూర్చి చాలా అల్లరి కలిగెను. ఎలాగనగా నిమేత్రుని ఒక కంసలి అర్తిమీదేవి ఆ వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభం కలుగుయుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయిలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుతున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడిన దేవతలు కాని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు, దాదాపు ఆసియా అంతటా బహు జనములను ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి ఉన్నారు అని, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవటయే గాక మహాదేవి అయిన అర్తిమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా అంతటా భూలోకమందును పూజించుబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పాను. ప్రభునందు ప్రియులారా, చదవడానికి సమయం లేదు కనుక నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే క్రీస్తు మార్గం అనే మాట మనకి వచ్చిన 22లో కనపడతా ఉంది కదండి. క్రీస్తు మార్గం, క్రీస్తు మార్గంగా మతమా? చెప్పండి, క్రీస్తు మార్గమా మతమా? మార్గం. ఆయన మతం కాదు, కులం కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక ఆయన మార్గం అనే పేరు ఆ దినాల్లో వాళ్ళు పెట్టారు. ఆయన మార్గంలో నడిచే అపోస్తులను చూసి, వారు చేస్తున్న పనిని చూసి, వారి ప్రవర్తన చూసి, వారి భక్తిని చూసి, వారి యొక్క ప్రేమను చూసి వీరు క్రీస్తుని పోలి నడుచుకున్నవారు, ఆయన ఒక మార్గాన్ని వేశాడు, ఆ మార్గంలో నడుచుకున్నవారు అని స్వయాన ఆ దినాల్లో ప్రజలే ఈ మాట తన శిష్యులైన వారిని బట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు నీవు నేను కూడా ఎవరమాట? క్రీస్తు మార్గంలో నడిచేవారం. క్రీస్తు మార్గం, అంతేగాని మతం కాదు. క్రీస్తు మార్గం అనడానికి ఆధారం ఏముంది అని చూస్తే ఇగో ఇక్కడ ఏమంటున్నారు, క్రీస్తు మార్గమున చాలా అల్లరి రేగుతూ ఉంది. ఆయన గురించి ప్రకటిస్తుంటే అందరూ ఒక్కసారిగా ఏమైపోతున్నారు? ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు కదండి. ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు, మారిపోతూ ఉన్నారు. ప్రజలు వాక్యాన్ని అంగీకరిస్తూ ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన ఏమంటా ఉన్నాడు? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. అంటే యేసు ప్రభు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన మార్గమైన దేవుడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు
మార్గం, ఆయన మార్గం, అంతేగాని మతం కానే కాదు. మతస్థులు మనం కాదు. మతస్థులు సంబంధించిన సంఘాలు, మతస్థులు సంబంధించిన దేవాలయాలు, మతస్థులు సంబంధించిన బోధలు అవన్నీ ఎలా ఉంటాయంటే అవి లోకానికి దగ్గరగా ఉంటాయి. అవి అక్కడున్న మతానికి దగ్గరగా ఉంటాయి. అవి ఆ దేశాలకు, ఆ ప్రాంతంలో ఉన్న విగ్రహారాధనలు లేకపోతే అన్యుల యొక్క ఆచారాలు ఆ మత సంఘాల్లో ఉంటాయి. కానీ ఇది యేసుక్రీస్తుని గురించిన ప్రకటన మతం కాదండి, ఇది మార్గము. చెప్పండి, ఇదేనట మార్గం. ఏ మార్గం ఇది? క్రీస్తు మార్గం. కాబట్టి ఈ క్రీస్తు మార్గమున వాళ్ళు ప్రకటిస్తూ పోతూ ఉంటాయి. పౌలు అక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే, ఇదిగో దేతేత్రి అని ఒక కంసలి వాడు మాట్లాడుతున్న మాట. అక్కడ ఎవరున్నట్టు అర్తిమీ దేవి అనే ఒక దేవి యొక్క దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అనేకమైన విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే వాళ్ళు అనమాట, వృత్తులు కదా. నిన్నటి కూడా ఏం జరిగింది, ఏం ప్రారంభమైంది మన దేశంలో? వినాయక చవితి కదా. వినాయక చవితి నిమిత్తం సంవత్సరం ముందే కదా, ఇప్పుడు వినాయక చవితి ప్రారంభమైంది. నిన్న వాళ్ళు బొమ్మలను అమ్మేసుకున్నారు. మళ్ళీ ఒక 2 నెలలు టైం తీసుకొని మళ్ళీ 10 నెలల పాటు వాళ్ళు అదే పని చేస్తూ ఉంటారు. మన దగ్గరలో కూడా ఇబ్రపాలెంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. నిన్న వార్తల్లో ఒక సంగతి చూశాను కదండి, విజయవాడలో అట వినాయక చవితికి సంబంధించిన బొమ్మలు కోసం వాళ్ళు వేల అడ్వాన్సులు ఇచ్చారంట. వాళ్ళు అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళు బుక్ చేసుకొని చక్కగా ఈ రూపంలో మాకు దేవుడు కావాలి, ఈ రూపంలో మాకు కావాలని ఆయా రూపాలు వాళ్ళు ఇచ్చినప్పుడు వారు అడ్వాన్స్ తీసుకొని చక్కగా తయారు చేశారు. కానీ వరదలు వచ్చి అవన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి కాస్త వరదలు తగ్గిన తర్వాత వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు పండుగ వచ్చింది, మా విగ్రహాలు మాకు ఇవ్వమని గోల చేస్తున్నారయ్యా, నన్ను బలవంత పెడుతున్నారు, నన్ను కాని మాటలు మాట్లాడుతున్నారు. అవన్నీ కరిగిపోయినాయి కదండి. అవి చేతి పనితో చేయబడిన విగ్రహాలు, అవి దేవుడు కాదు కనుక వాళ్ళు అవి కరిగిపోయినాయి. అవి నమ్ముకున్న వ్యక్తి, అతను ఆధారం చేసుకున్న వ్యక్తి, అతను తయారు చేసిన వ్యక్తి ఈరోజు బోరుని ఏడుస్తున్న వాళ్ళు నా పైన పడి చంపుతారేమో భయమేస్తుందయ్యా అంటా ఉన్నాడు. సోదరుడా సోదరి, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే ఇక్కడ కూడా ఏం చేస్తూ ఉంది, అర్తిమీదేవి ఆ దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగులు లాభం కలుగుతూ ఉంది. వెండి సంబంధించిన విగ్రహాలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు అది వాళ్ళకి ఎలా ఉన్నట, మంచి లాభసాయంగా నడుస్తూ ఉంది. చక్కగా విగ్రహాలు తయారు చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు. అలాంటి సమయంలో అక్కడికి ఎవరు వచ్చారు? అపోస్తులైన పౌలు వచ్చాడు. వచ్చి ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో యేసుక్రీస్తుని గురించిన సంగతులు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు గురించిన సంగతులు చెప్తా ఉన్నారు. చెప్తా ఉన్న క్రమంలో మనుషులు సత్యాన్ని గుర్తెరిగి సత్యవాక్యం వైపు తిరిగి మారు మనసు పొందుతా ఉన్నారు. ప్రియులారా, నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆనాడు ఇశ్రాయేలుకు వాక్యం లేదా అంటే వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్ర పండితులు వారికి ప్రతి శనివారం ప్రతి దేవాలయంలో వారు అలాగే వాళ్ళు కూడుకునే సభల్లో వాళ్ళు ఏం చేస్తారు, వాక్యాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ ఆ వాక్యం మత సంబంధమైనదిగా ఉంది. జాగ్రత్తగా మీరు వినాలి. ఏమండి, వాళ్ళు వాక్యం విన్నారు కానీ ఆ సంఘాల్లో ఏమున్నాయి? మత సంబంధమైన వాక్యం ఉంది కనుక ప్రజల్లో మార్పు లేదు, జీవన విధానంలో మార్పు లేదు, మానవత్వంలో మార్పు లేదు, ప్రేమలు లేవు కదండి. మనుషులు కేవలం వాటిని విని వాళ్ళు వెళ్ళిపోయేవారుగా ఉన్నారు. వారికి సత్యాన్ని అర్థవంతంగా వివరంగా అందించే వాళ్ళు లేని పరిస్థితుల్లో ఏదో చక్కగా కథలు చెప్పుకుంటూ పోతా ఉన్నారు. మోషేను గురించి, అబ్రహామును గురించి, మా పితరుడు అబ్రహాము, మా నాయకుడు మోషే అని వారు గొప్పలు చెప్పుకుంటా వారు బోధలు చేసుకుంటా పోతా ఉన్నారు. అలాగే మా యొక్క మిషన్ గొప్పది, మా సంస్థ గొప్పది, మా మందిరం పెద్దది, మాకు ఎక్కువ మంది ప్రజలు వస్తారు, మాకు గొప్ప ఆచారాలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇదైనా గొప్పలు చెప్పుకునే దినాల్లో కూడా మనం ఉన్నాం కదండి. ఆ రోజుల్లో కూడా అలాంటి పరిస్థితుల్లో ఇదిగో అపోస్తులు తమ ప్రాణాలకు తెగించి వారు ఊరూరా తిరిగి ఆయా ప్రాంతాల్లో సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్న పరిస్థితుల్లో ఇక్కడికి వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఏమండి ఏం జరుగుతూ ఉంది అక్కడ అని చూస్తే అక్కడ విగ్రహారాధన జరుగుతూ ఉంది. అక్కడ విగ్రహాలు తయారు చేసి అర్తిమీ దేవి అనే ఆమె యొక్క విగ్రహాలు చేసి అమ్ముకునే కంసాలకి ఇప్పుడు వారు వచ్చి వాక్యం చెప్పినప్పుడు ప్రజలు మారిపోయారు. ఏమండి ఏమైపోయారు? సత్యవాక్యాన్ని ప్రకటించినప్పుడు మనుషుల హృదయాలు మారాలి, వాళ్ళ జీవితాలు మారాలి, వాళ్ళ బ్రతుకులు మారాలి, వాళ్ళ పద్ధతి మారాలి, అలవాట్లు మారాలి, ఆచారాలు మారాలి. మారకుండా ఊరికే వెళ్ళి వస్తూ ఉంటే ప్రయోజనం ఏముంది? నువ్వు ఎంతకాలం మందిరానికి వెళ్ళావన్నది కాదు, కానీ నీవు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకున్నావా?
ఆ క్రీస్తు సరైన మార్గంలో వెళ్తున్నావా? నీవు వెళ్ళే మార్గం సరి అయిందా కాదా అనేది నువ్వు వాక్యం ద్వారా పరీక్షించుకోవాలా అనుదినం కదా. మనం విజయవాడ వెళ్ళాలంటే మనం ఇటువైపుగా బయలుదేరి బాపట్ల మీదుగా బయలుదేరి వెళ్తే విజయవాడ వస్తుంది. కానీ మనం విజయవాడ బయలుదేరడానికి టికెట్ తీసుకొని ఒంగోలు వైపు వెళ్తే మనకేమొస్తుంది? ఒంగోలు వస్తుంది, తర్వాత నెల్లూరు, ఆ తర్వాత చెన్నై వస్తుంది తప్ప విజయవాడ రాదు. కాబట్టి ఒకడు ప్రయాణం చేసే ఆ ప్రయాణం సరి అయిందా కాదా అనేది మనం పరీక్షించుకుంటా ఉండాలి కదా. ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు కూడా ఇది సరి అయిందా కాదా అనేది నువ్వు పరీక్షించుకోవాలి. బెరయా సంఘంలోకి వెళ్ళి పౌలు వాక్యాన్ని ప్రకటిస్తే ఆ సంఘస్థులు ఏం చేశారు? ఏమండి, పౌలు చెప్పిన వాక్యం ఆ గ్రంథాల్లో అలాగుందో లేదో అని వాళ్ళు పరిశీలించి పరీక్షించి తెలుసుకున్నారు తప్ప గుడ్డిగా అబ్బో పౌలంతటి వారు వచ్చాడు కాబట్టి ఇంకా విని గుడ్డిగా వెళ్ళిపోదాం అనుకోవాలా కదా. ఈనాడు చాలా మంది కూడా బైబిల్ తెరిచి చదవటల్లా, వాక్యం చెప్పినప్పుడు అది ఉందా లేదా అని చూడల్లా. కాబట్టి ఏమీ తెలియదు. కానీ ఆచారాలు చెప్పమంటే బ్రహ్మాండంగా చెప్తారు కదా. ఆచారాల గురించి మరి ఎలా చెప్పి మానవుని యొక్క హృదయంలో అపవాది ఆచారాలు అనే అలవాట్లు సాంప్రదాయాలని బీజాలు విత్తెళ్ళిపోయింది కదా, విత్తెళ్ళిపోయింది. జాగ్రత్త సోదరుడా సోదరి, ఆ విత్తనాలు మనలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో. వాక్యపు వెలుగులో వాక్యపు విత్తనాలు మనం ఏమండి మనం దేవులాడుకొని లేకపోతే పరిశీలించి మనం విని తెలుసుకొని సత్యవాక్యం వైపు మనం ప్రయాణం చేయాలి తప్ప మనం ఎలా పడితే అలా ఉండకూడదు. ఇక్కడ అర్తిమీదేవిని సంబంధించిన విగ్రహాలు చేయడం ద్వారా వాళ్ళు వెళ్ళి ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ ఉన్న వారికి వారు అట్టి పని చేయ ఇతరులను గుంపు కూర్చుకుని ఎవరినట వాళ్ళతో పాటు ఆ విగ్రహాలు తయారు చేసే వాళ్ళందరినీ ఇప్పుడు సమకూర్చుకున్నారు. గుంపుగా కూర్చుకొని ఏం చేస్తాం? అయ్యారా, ఈ పని వల్ల మనకు జీవము బాగుగా జరుగుతున్నది మీకు తెలియను. అయితే చేతులతో చేయబడుచున్నది మీకు తెలియను. ఆ చేతులతో చేయబడుచున్నబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాక దాదాపు ఆసియా అంతటా ఏమండి జనసమూహం ఒప్పించి తిప్పివేస్తున్నాడు. చేతులతో చేయబడినవి దేవుళ్ళు కాదు అని ప్రకటించడం ద్వారా కేవలం ఇక్కడ ఏ పట్టణంలో జరుగుతుంది? ఇది ఎఫెసు పట్టణంలో కదా. ఎఫెసులోనే కాక ఏమండి దాదాపుగా అంతటా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆసియా అంతటా బహుగా జనాలను ఒప్పించి తిప్పివేస్తున్నారు. కాబట్టి మీరు చూచి ఉన్నారు కదా. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుట కాక మహాదేవి అర్తిదేవి యొక్క గుడి కూడా తృణీకబడింది కదా. ఆసియా అంతటే కాకుండా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? అది భూలోకమంతటా పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తగ్గిపోయిందని భయం వేస్తుంది. సోదరుడా సోదరి, విగ్రహారాధన దేనికి మూలంగా ఉందంటే వ్యాపారానికి మూలంగా ఉంది. ఈనాడు అనేక మంది వ్యాపారం ద్వారా సంపాదన చేసుకుంటున్నారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు కదండి. క్రైస్తవంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చిన సంగతి మనందరం బాగుగా ఎరుగుదాం కదా. క్రైస్తవంలో కూడా మరి అమ్మతేజ అని ఒక వ్యక్తి ఆ సేవకుడు పాస్టర్ అనే ముసుగుతో వచ్చి ఏం చెప్తా ఉన్నాడు? అట్టికాయలు ఇచ్చి అట్టికాయలకు ప్రార్థన చేసి ఈ అట్టికాయలు తింటే మీకు పిల్లలు పుడతారని ప్రకటిస్తూ ఉన్నారు. అట్టికాయలతో పిల్లలు పుడతారా అండి? ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఈనాడు క్రైస్తవ్యం వెళ్ళిపోతుందో జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. ఆనాడు అర్తిమీదేవిని ఎలాగైతే ఆరాధించి పూజిస్తూ విగ్రహారాధన చేస్తూ ఉన్నారో ప్రజలని మరి ముఖ్యంగా బలహీనలు మనందరం కదా. బలహీనలం మనకి షార్ట్ కట్లో రావాలి, రాత్రికి ఊడిపడిపోవాలి, వెంటనే మనగలే వెంటనే జరిగిపోవాలి కదా. అలా జరిగితే బాగుండనేది నాకు కూడా కోరికుండేది. కానీ అది అబద్ధం కదా. అబద్ధం అని తెలిసి కూడా దాన్ని కోరుకోవచ్చా? రాత్రిగా కోటీశ్వరులు అవ్వాలని కోరుకోవడం నీకు కోరుకుంటా తప్పేం కాదు. కానీ అది జరగదని తెలిసి కూడా దాని వైపు పరిగెడతాం తప్పు కదా. మరి అట్టికాయల ద్వారా పిల్లలు పుట్టారని తెలుసు. వాక్యంలో ఎక్కడ కూడా అట్టికాయలు ప్రార్థన చేస్తే పిల్లలు పుడతారని, కొబ్బరి నూనె ప్రార్థన చేస్తే జరిగిద్దని ఎక్కడా లేదు. కానీ పెద్దలైతే నూనె వేసి ప్రార్థన చేశారు. ఆ నూనె కొబ్బరి నూనె కాదండో, మనం కొబ్బరి నూనె తీసుకుని వెళ్తున్నాం. ఆ నూనె అంజూర నూనె. అంజూర నూనెలో స్వస్థత గుణాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడైనా అంజూర నూనె రాసుకుంటే మీకు గాయాలు తగ్గుతాయి, నొప్పులు తగ్గుతాయి. అంజూర నూనెలో స్వస్థత ఉంది. ఇక్కడ నేను దాని జోలికి వెళ్ళలేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? విగ్రహారాధన జరుగుతూ ఉంది. లోకంలో క్రైస్తవ్యంలో కూడా అన్యుల ఆచారాలు తీసుకొచ్చి పెట్టేశారు, అన్యుల యొక్క భద్రత తెచ్చి పెట్టేశారు. క్రైస్తవులను కూడా ఏం చేస్తున్న దారి మళ్లిస్తున్న పరిస్థితుల్లో దీని నుండి తప్పించగలిగేది దేవుని వాక్యం మాత్రమే.
ఒక వ్యక్తికి వాక్యం తెలిస్తే ఈ ఆచారాల జోలికి వెళ్ళడు. ఒక వ్యక్తికి వాక్యం తెలిస్తే ఈ మోసగాళ్ళ చేతిలో పడి మోసపోడు కదా. మోసపోవడానికి కారణం ఏంటంటే మనకు వాక్యం తెలియదు. మనకు వాక్యం తెలియదు. ఎవరో చెప్పిన మాటలు విని ఇదే నిజం అనుకుంటున్నాం. కానీ పౌలంతటి వ్యక్తి వచ్చి బెరయా సంఘానికి వాక్యాన్ని ప్రకటిస్తే వాళ్ళు ఏం చేశారు? దానిని లెక్క చేయలా, దానిని తీసుకోవాలా. పౌలు చెప్పాడు కాబట్టి నిజమైనది అనుకోవాలా. వాళ్ళు వాక్యాన్ని తీసి లేఖనాల్లో అలాగుందా లేదా అని పరీక్షించి తెలుసుకున్నారు. సోదరుడా, ఈ ఉదయకాల సమయం ముందు బెరయా సంఘస్థుల్లాగా నీవు కూడా పరీక్షించి తెలుసుకోవాలా కదా. ఎలా తెలుసుకోవాలా? పరీక్షించి తెలుసుకోవాలా వాక్యము. అందుకే మీకు ప్రతిసారి కూడా సేవకులు పలానా అధ్యాయం పలానా వచ్చినం మేము ఆల్రెడీ ధ్యానం చేసి వస్తాం, దీని గురించి ఏముందో మాకు తెలుసు, మరి ప్రకటించవచ్చు కదా ఉన్నదినట్లుగా. కాదు. ఎందుకు చూపిస్తున్నాం అంటే మా సొంత మాటలు కాదండి, దైవ లేఖనాల్లో ఇలా ఉన్నాయి, ఇదిగో పౌలు ఇలా చేశాడు, ప్రభు ఇలా చెప్పాడు అని మీకు ఆధారాలతో చూపిస్తూ చెప్పడం జరుగుతుంది. ఆధారం లేకుండా దేని కూడా గుడ్డిగా నమ్మితే గుడ్డివాడు అయిపోతే ఏమైపోతావు? గుడ్డివాడికి త్రోవ చూపించగా వాడు గుంటలో పడిపోయే ప్రమాదం. ఈనాడు మత సంబంధమైన సంఘాలు, మతాన్ని ప్రకటించే ఆచారాలు మానవుడిని గుంటలో పడేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త అని ఈరోజు వాక్యం ద్వారా రాస్తున్నా. అయితే ఇక్కడ ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు? ఈ కంసాలు లేకపోతే ఈ విగ్రహాలు తయారు చేసే వాళ్ళందరూ గుంపులుగా కూడి వాళ్ళు మాత్రమే కాక అనేకులని అక్కడ చేర్చి ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనిని గలిబిలి చేయడానికి తయారయ్యారు. పిలిచిన వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ ఏమండి, ఒక చెడ్డ పనికి మాత్రం జనం గుంపులుగా కూడుకుంటారు. మంచి పని చేద్దామంటే ఎవరు రారు. ఒక చెడ్డ పని చూడండి, రోడ్డు మీద కూడా ఏదైనా గొడవ అయిందనుకో, అలరైందనుకో, వాళ్ళు ఎవరు పిలవాల్సిన అవసరంలా, ఊరికి అట్ట పెద్ద కేకలు నిలబడి చాలు. ఇళ్లలో ఎక్కడెక్కడో వంట చేస్తున్న వాళ్ళు అక్కడ పడేస్తారు. అన్నం మాడిపోయినా, తాలింపు మాడిపోయినా పర్వాలేదు, అన్నం మాడిపోయినా పర్వాలేదు, ముందు అర్జెంటుగా వచ్చి రోడ్డు మీద నుంచొని ముందు ఆ పరిస్థితిని చూడాలి కదా. కానీ అదే ప్రార్థన ఉందమ్మా రండి అని పిలిస్తే 1-4 సార్లు పిలిస్తే కూడా రారు. పైపెచ్చి ప్రార్థనే కదా మనం వెళ్దాం అనుకోరు. మమ్మల్ని పిలవలేదులే, మాకు చెప్పలేదులే, మాకు సరిగా చెప్పలేదులే, క్రమంగా చెప్పలేదులే, 4 సార్లు రాలేదులే. ఎన్ని వంకలు పెడతారండి. మంచి పని చేయడానికి ఎవరు కలిసి రారు, కానీ చెడ్డ పని కోసం ఎలాగైతే కలిసి వెళ్తారో అలాగే ఆ దినాల్లో కూడా ఆ అర్తిమీదేవి సంబంధించిన సంగతులు మాట్లాడడానికి, పౌలు మీద చర్య తీసుకోవడానికి, వాక్యాన్ని బోధించే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి అనేకులు ఎలా కూడారట. చూడండి 19వ అధ్యాయం 32వ వచనంలో మనం చదువుకున్నాం. తాము ఎందు నిమిత్తం కూడుకొనిరో చాలా మందికి ఎందుకు కూడుకున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో వాడు కూడుకున్న పరిస్థితులు మనం చూస్తాం. అయితే సోదరుడా సోదరి, ఒక 2 వ్యక్తుల్ని మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నా. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 16 వచనాలు మనం చూద్దాం. రూతు గ్రంథం త్వరగా. న్యాయాధిపతులు ఏలిన దినములో దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు, ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను ఇలియోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీములు. వారు మోయాబు దేశంకి వెళ్ళి, చాలండి ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క ఎలిమెలెకును గురించి బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉంది. ఎవరితను అండి? న్యాయాధిపతులు వెళ్తున్న దినాల్లో దేశంలో కరువు వచ్చింది. బెత్లెహేములో ఒక మనుషుడు ఉన్నాడు. అతని భార్యను అతని 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశానికి కాపురం వెళ్ళాడు. ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి. ఈ కుటుంబంలో మొత్తం 4 ఉన్నారు. భార్యాభర్తలు, 2 కుమారులు. వీళ్ళు ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. దేశంలో కరువు వచ్చిందండి. ఇప్పుడు వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి కదా. విజయవాడలో వరదలు వచ్చినాయి కదా అని వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఇల్లు వాకిలి వదిలేసి చిరాలు వస్తే చక్కగా ప్రశాంతంగా ఉండొచ్చుగా. వచ్చారా? రాలా. వాళ్ళు ఇల్లు దగ్గరే ఉన్నారు. ఆకలైన అక్కడే ఉన్న ఇల్లు శుభ్రం చేసుకుంటా, ఇల్లును కాచుకుంటా ఉండి ఎవరో పెట్టిన భోజనం మన చిరాల నుంచి కూడా చాలామంది వెళ్ళి వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు. మన క్రైస్తవులు వాళ్ళు భోజనం అక్కడే ఉంటున్నారు కదా. అక్కడే ఉన్నారా లేదా? ఉన్నారు. ఎందుకంటే అది పోయింది. అది ఎల్లకాలం అలాగే ఉండదు కదా. ఎప్పుడు వరదలు రావు కదా, వస్తాయి పోతాయి. తర్వాత వాళ్ళు అక్కడే ఉండాలి కదా. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యెరూషలేములో ఏమొచ్చింది?
కరువు వచ్చింది. కరువు వస్తే ఊర్లో వాళ్ళందరూ అక్కడే ఉన్నారు, వీళ్ళు కూడా అక్కడే ఉండాలా లేదా? కరువు వస్తే ఏమైందండి? చచ్చిపోతారా? లేకపోతే ఆకలి, లేకపోతే ఇబ్బంది, లేకపోతే ఆర్థిక సమస్యలు వస్తాయి కదా. కానీ ఈ యొక్క బెత్లెహేములో ఉన్న మోయాబు దేశానికి చెందిన ఎలీమెలెకు ఏం చేశాడు? ఒక చెడ్డ ఆలోచన చేశాడు. వీళ్ళు కుటుంబం కూడి ఎక్కడికి వెళ్ళారట? మోయాబు దేశానికి వెళ్ళారు. పిల్లలు కూడా పెద్దవాళ్ళే, 2 కొడుకులు పెద్దవాళ్ళే, భార్య పెద్దదే, 4 పెద్దవాళ్ళే, చిన్నపిల్లలు ఎవరు లేరు. వీళ్ళకి తెలుసు. 4 కూడి వీళ్ళు తెలియకుండానే వీళ్ళకి అజ్ఞాన పరిస్థితిని బట్టి ఎక్కడికి వెళ్ళారండి? మోయాబు దేశానికి వెళ్ళారు. తెలియకే వెళ్ళారు, కూడి వెళ్ళారు. వెళ్తే అక్కడ ఏం జరిగింది? అక్కడ భయంకరమైన పరిస్థితులు జరిగినాయి. వెళ్ళంగలే ఎవరైతే ఈ కుటుంబాన్ని తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళాడో ఆ యజమానుడు మొట్టమొదట చనిపోయాడు. మోయాబు అనగా శపితమైనది. గుర్తుపెట్టుకుని, మోయాబు అంటే శపితమైనది. యెరూషలేము అంటే రొట్టెల, బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బెత్లెహేములో రొట్టెల ఇంట్లో నుంచి, సమృద్ధి కలిగిన ఇంట్లో నుంచి కొద్దిపాటి ఇబ్బంది వస్తే వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. వెళ్ళాడు. దానివల్ల ఏమైంది? మొట్టమొదటి తన భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమె అప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెళ్ళాలా లేదా? వెళ్ళాలా. తన 2 కుమారుడికి అక్కడే మోయాబు స్త్రీలతో వివాహం చేసింది. ఆ తర్వాత 2 కుమారులు చనిపోయారు. చూసారా? వాళ్ళు ఎందుకు కూడుకున్నారో కూడా వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఎందుకు వెళ్ళారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు మోయాబు దేశానికి, వెళ్ళకూడని దేశానికి వాళ్ళు వెళ్ళారు. తద్వారా కుటుంబం 4 వెళ్ళిపోతే ఒక్కతే మిగిలిపోయిన పరిస్థితుల్లో 3 మగవాళ్ళు కదండి. 3 మగవాళ్ళు ఇప్పుడు ఏమైపోయారు? చనిపోయారు. 3 సహోదరులు ఇప్పుడు విధవరాలుగా మారబడ్డారు కదా. 3 సహోదరులు ఇప్పుడు ఏమైపోయారు? విధవరాలుగా మారబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళు కూడుకున్నారు కానీ, వాళ్ళు కూడి కలిసి వెళ్ళారు కానీ, వాళ్ళు మాట్లాడుకున్న, వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిది కాదు, సరైనది కాదు. వాళ్ళు వెళ్ళిన స్థలం మంచిది కాదు, వాళ్ళు చేసిన పని సరైనది కాదు. దానివల్ల ఏమైందండి? భయంకరమైన నష్టం వచ్చింది. కాబట్టి తాము ఎందు నిమిత్తం కూడుకొనిరో చాలా మందికి తెలియని పరిస్థితుల్లో నష్టాలు. ఈ రోజున అన్నయ్య మా ఇంట్లో ఎప్పుడు ఇదే సమస్య, ఎప్పుడు ఇదే బాధ, ఎంత సంపాదించినా చిల్లి సంచులు వెళ్ళిపోతుంది, మా ఆయన ఎంత చెప్పినా అతని పద్ధతి మార్చుకోడు, పిల్లల మాట వింటలేదు, ఎంత ప్రయత్నం చేసినా బిడ్డలకు వివాహాలు కలగట్లేదు, ఎంత బాధపడి ప్రార్థన చేస్తున్నా మాకు బిడ్డలు కలగట్లేదు. ఎన్నో సమస్యలు మనం చెప్పుకుంటా పోతా ఉన్నాం. సమస్యలు ప్రతి ఒక్కరికి లోకంలో ఉంటాయి. కానీ ఈ సమస్యలకు జవాబు యేసు ప్రభు దగ్గర నీకు ఉంటుంది. అయితే నువ్వేం చేయాలి? నువ్వు ఏం చేస్తున్నావో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావో, నువ్వు దేన్ని విచారిస్తున్నావో, నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో, నువ్వు సరైందా కాదా అనేది నువ్వు ఎన్నిక చేసుకోవాలి. అలా కాకుండా నీ ఎన్నిక సరిగా లేనప్పుడు నువ్వు ఎంతకాలం ప్రయత్నం చేసినా దానికి ప్రతిఫలం ఉండదు. నీ కోసం ప్రార్థన చేసే సంఘంలో నీవు ఉన్నావా? నీ ఇంటికి వచ్చి దర్శించే సంఘంలో నీవు ఉన్నావా? నీ పిల్లల గురించి నీ పేరెత్తి ప్రార్థన చేసేవారు, నీ కోసం మొరబెట్టేవారు, నీకు సత్యవాక్యాన్ని ప్రకటించేవారు కదండి, నీ కోసం శ్రమను అనిపించే సేవకుడి దగ్గర నీవు ఉంటే వారు నీ కొరకు ప్రార్థన చేస్తారు. మాటి మాటికి నీ సమస్యలను వాళ్ళు జవాబును బైబిల్ ద్వారా వెతికి చూపిస్తారు. అలా కాకుండా ఫ్యాషన్గా ఏదో వెళ్ళే ఉన్నట్టు గుంపులో గోవిందన్నట్టుకు వెళ్ళి మళ్ళా వస్తే ప్రయోజనం లేనే లేదు. కొంతమంది కొన్ని సంఘాలకు వెళ్తారు, ఆ సంఘంలో ఆ పాస్టర్కి వెళ్ళి పేరు కూడా తెలియదు కదా, పేరు కూడా తెలియదు. కానీ సంఘం అని అంటే 1000 మంది కూడుకోవడం కాదు. సంఘం అంటే ఆ సంఘ కాపరి ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేటట్లు ఉండాలి. ప్రతి వారం వాళ్ళ పరిస్థితులు ఎరిగి ఉండాలి. వారి కొరకు ప్రార్థన చేయాలి. వారి గృహ దర్శనాలు చేసి వారి సమస్యల గురించి తెలుసుకొని వారు వాక్యంలో నిలకడగా ఉన్నారా లేదా, ఎక్కడైనా వాళ్ళు జారిపోతే వాళ్ళని వాక్యం ద్వారా వాళ్ళని ప్రోత్సహించడం, ఇది సేవకుడు పని. అంతేగాని ఊరికే స్టైల్గా ఆ టైంలో వచ్చి వాక్యం చెప్పి వెళ్ళిపోవడం కాదు సేవకుడు పని. అంటే ఈరోజు లోకంలో అదే జరుగుతుంది. మనుషులు కూడా దాని వైపు వెళ్తున్నారు. జాగ్రత్త. వారు ఎందుకు కూడుకున్నారో వారికి ఎరగరు. ఈనాడు అనేక మంది సంఘాలకు వెళ్ళేవారు ఎందుకు వెళ్తున్నారో కూడా తెలియదు. ఊరికే అలాగే వెళ్ళొస్తూ ఉన్నారు, ఊరికే మంచి మాటలు విన్నాము అని వినొస్తూ ఉన్నారు. మాటలు అన్నీ బయట కూడా లోకంలో చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళు ఉన్నారు. అవి నీకు ప్రయోజనకరం కానే కావు. ప్రయోజనకరమైంది దేవుని వాక్యం, ప్రయోజనకరమైంది ఆరాధన, ప్రయోజనకరమైంది సంఘం, ప్రయోజనకరమైంది ఆయన శరీర రక్త మాంసాల్లో, ఆయన బలలో, ఆయన కృపాసనం వద్దకు వెళ్ళే భాగ్యం మనకు కలిగి ఉన్నప్పుడు మనం కూడుకుంటున్నది సరి అయిందా కాదా కదా. ఒకడు నిలిచి ఉన్నాననుకుంటే కాదు, వాడు పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎలీమెలెకు కుటుంబం వాళ్ళు కూడి వెళ్ళారు కానీ వాళ్ళు సరైన విధానంలో వెళ్ళకపోవడం వల్ల భయంకరమైన శ్రమ వారికి వచ్చింది కదండి. ఆదికాండం మనం చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. ఆదికాండం
నేను ముగిస్తాను, సమయం తక్కువగా ఉంది, త్వరగా చెప్పి ముగిస్తాను. 37వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. వారు ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ ఉన్న ఆ గుంటలో పారవేసి దుష్టమృగం వీడిని తినివేసినని చెప్పుదము, అప్పుడు వీరు కనలేమవునో చూద్దామని ఒకరితో ఒకరు మాట్లాడుకునుట. చాలండి. ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం దేనికి సంబంధించిందంటే యాకోబు కుమారుల యొక్క సంభాషణ. యాకోబు కుమారులో చిన్నవాడు ఎవరండి? ఏశావు. ఏశావు కాదు, ఏశావు అంటే అతడు భ్రష్టుడు. ఏశావు కదా. ఏశావు ఇక్కడ ఏమైపోయి ఉన్నాడు? యాకోబు కుమారుడుగా ఉన్నాడు, కానీ తన తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తల్లి లేని కుమారుడుగా ఉన్నాడు కాబట్టి యాకోబు ఏశావుని ఏం చేస్తూ ఉన్నాడు? దగ్గరగా తీసి తల్లి లోటు తెలియాలన్నట్టుగా ఎక్కువగా ప్రేమించి ఇతని కొరకు ప్రత్యేకమైన విచిత్రమైన వస్త్రాలు ధరింపజేస్తూ ఉంటే మిగతా అన్నలందరికీ కూడా ఇతని మీద కోపం వస్తూ ఉంది. అంతేకాకుండా దేవుని యొక్క ఏర్పాటులో యేసేపు ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఏర్పాటును బట్టి దేవుడు ఇతనికి కళలో దర్శనాలు సంబంధించిన అతనికి ఏమిచ్చాడు? వరం ఇచ్చాడు. అతను కళలు కానీ చెప్తా ఉన్నాడు, వచ్చినట్టు చెప్తా ఉన్నాడు. అన్నలారా, ఇదిగో ఆకాశ నక్షత్రాల్లో కొన్ని నా వైపు చూస్తూ ఉన్నాయి, నాకు లోపడతా ఉన్నాయి. ఇదిగో పనులన్నీ కూడా వాలిపోయినాయి, ఒక పళ్ళ నుంచి ఉంది అని అంటా ఉన్నారు. అంటే నువ్వు పెద్దవాడవుతావు, అన్నదమ్ములందరూ లోబడతారు, తల్లిదండ్రులు కూడా లోబడతారు అనే మాటకు అర్థం వచ్చేట్టు కళ్ళని చెప్తుంటే అన్నలకు మండిపోతుంది, కోపం వస్తూ ఉంది. కోపం వచ్చి దానిని అర్థం చేసుకోవట్లా, వీడు ఎందుకు ఇలా చెప్తా ఉన్నాడు అని తండ్రి అయితే మనసులో పెట్టుకున్నాడు. తండ్రి ఊరికే అన్నలు బాధపడతారని గదివాడు, కానీ తండ్రి ఈ మాటను హృదయంలో పెట్టుకున్నాడు. కానీ అన్నలు దీన్ని భరించలేకపోయారు. అరే వీడేంట్రా, వీడు వాస్తవంగా మనం చెప్పినట్టు వినాల్సిన వాడు, వీడి మీద మన అధికారం చేస్తాడట, వీడు మనల్ని ఏళ్తాడట, వీడిని అసలు ఏం చేయాలి అసలు వీడు. అంతేకాకుండా అన్నలు చేసే తప్పులు కూడా తీసుకొచ్చి తండ్రికి చెప్తున్నాడు. కాబట్టి ఈయన ఎట్లాగైనా తప్పించాలి, ఈయన్ని చంపేసేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు సమయం కోసం ఎదురు చూస్తున్నారు. తండ్రి ఏం చెప్పాడంటే అన్నలందరూ కలిసి గొర్రెలు కాయడానికి దూరదేశం వెళ్ళారు. అన్నల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి భోజనం తీసుకెళ్ళిన ఆయన అని చిన్న కుమారుడు పంపించాడు. వారు దూరంగా ఉండగానే వాళ్ళు చూసి అనుకుంటున్నారండి, చూద్దాం అప్పుడు 19:20లో వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి దుష్టమగులు వీని తినివేయనని చెప్పుదాము రండి. ఇతను చంపేద్దాం అనుకుంటా ఉన్నారు. సోదరుడా సోదరి, వీళ్ళు ఎందుకు కూడుకున్నారు? అన్నలందరూ కూడుకొని తన సహోదరుని చంపడానికి కూడుకున్నారు. సహోదరుడు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, ప్రత్యేకంగా జీవిస్తున్నవాడు, దేవుని యొక్క ప్రత్యేకతలో ఉన్నవాడు. కానీ అన్నలు ఇది గ్రహించలేకపోయారు. వీళ్ళు కూడుకున్నారు తన సహోదరుడినే చంపడానికి కూడుకున్నారు కదండి. అయితే దేవుడు తన కోరుకున్న బిడ్డని ఎలాగ హెచ్చిస్తాడు అని మనం చూస్తే అదే ఆదికాండంలో 43వ అధ్యాయం 33వ వచనం చూద్దామండి. నేను త్వరగా చెప్పి ముగించబోతున్నాను కనుక మీరు అర్థమైన సంగతే ఏశావుని గురించిన మనం విన్నదే కనుక నేను త్వరగా ముగిస్తున్నాను. 43వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ ఈడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకని వైపు ఒకడు చూచుకొని ఆశ్చర్యపడి. ఎవరండి వీళ్ళు? ఎవరైతే అన్నలో తమ్ముడైన యేసోబుని చంపాలనుకున్నారో యాకోబు కుమారులు, ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారో తెలుసా? ఆ దేశంలో కరువు వచ్చింది. తమ్ముడిని ఏం చేశారు? గుంటలో తీసేసి అతన్ని ఇష్మాయిల్కి అమ్ముకున్నాడు. ఆ తమ్ముడు తర్వాత ఇష్మాయిల్ దేశం అనగా అక్కడ ఐగుప్తు దేశానికి వెళ్ళి ఆ తర్వాత ఫరో చేత ఇబ్బంది పడి ఆ యొక్క పరిస్థితులన్నీ మారి చివరికి ఫరో దగ్గరికి వెళ్ళాడు జైల్లో నుంచి. ఎన్ని సమయం లేదు కాబట్టి నేను ముందుకు వెళ్తా ఉన్నానండి. పొతిఫారు కొనడం, పొతిఫారు భార్య విసిగించడం, పాపం ప్రేరేపిస్తే దాని నుంచి పారిపోవటం, ఆ తర్వాత ఆమె సాడీలు చెప్పి అతను తీసుకెళ్లి జైల్లో వేయడం, ఆ జైల్లో పానగాయకుడు భక్షగాయకుడు ఇద్దరికి కళల భావం చెప్పడం, వాళ్ళు మర్చిపోయి తర్వాత కళలు ఆ యొక్క ఫరో యొక్క కళలు భావం చెప్పడానికి ఎవరు లేకపోతే ప్రాణం మీదకి వచ్చినప్పుడు జైల్లో యేసోబు ఉన్నాడు, అతను కళల గురించి బాగా చెప్తా అన్నప్పుడు ఆ రాజు అతను పిలిపించుకోవడం, ఆ తర్వాత అతనిని ఆ కళల భావం చెప్పినప్పుడు రాజు ఇతనే అధిపతిగా చేసి నేను నాకంటే సమానుడిగా ఎంచుకొని ఆ బాధ్యత రాజు యేసోబుకి ఇచ్చి రాజు అంతటి వాడిగా యేసోబుని చేసినప్పుడు రాజు పరిపాలన యేసోబు చేస్తున్న దినాల్లో యాకోబు నివసిస్తున్న ప్రాంతంలో కరువు వచ్చిందండి.
జాగ్రత్తగా వినాలా. యాకోబు నివసిస్తున్నా, ఇప్పుడు నేను ప్రాముఖ్యమైన సందర్భంలోకి వస్తున్నా. కరువు వచ్చినప్పుడు అన్నల్ని పంపించాడు. అదే మీరు ఇంట్లో కూర్చుంటే ప్రయోజనం ఏంది, ఉండా గింజలు అయిపోతున్నాయి, ఆకలితో చస్తం కంటే మీరు వెళ్ళి పక్క దేశంలో రోకలు అమ్ముతున్నారట, వెళ్ళి కొనకరా అన్నప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకుని వెళ్ళి గింజలు అమ్ముతున్నారని రోకలు తీసుకుని వెళ్ళారు. రోకలు అంటే డబ్బులు, రూపాయలు తీసుకొని వెళ్ళారు. ఆ యొక్క కొనుక్కొని రావడానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ వీళ్ళు నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ ధనం అమ్ముతుంది ఎవరండి? ఆ తమ్ముడైన యేసోవే ఇప్పుడు ఆ దేశానికి అధికారిగా ఉండి ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ భోజనం పెట్టే స్థితికి దేవుడు తీసుకెళ్ళాడు. ఈ అన్నలు వచ్చి అక్కడ సాగిలపడి తమ్ముడు దగ్గర అవి కొనటానికి వచ్చాడు. ఆ తర్వాత కొన్ని సంఘటనలు జరిగినాయి. అయితే చివరిగా ఏం జరిగిందంటే అన్న వాళ్ళందరూ చూసి భరించలేకపోతా ఉన్నాడు. తమ్ముడు అన్నల్ని గుర్తుపట్టాడు, కానీ అన్నలో తమ్ముడిని గుర్తుపట్ట. ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు, వాడు రూపురేఖలు మారిపోయినాయి, పెద్దోడు అయిపోయాడు, మీసాల గడ్డాలు వచ్చినాయి కదా, గుర్తుపట్టలేకపోయారు. కానీ చిన్నవాడు కదా అన్నల్ని గుర్తుపెట్టాడు. వాళ్ళందరినీ భోజనాన్ని కూర్చోబెట్టినప్పుడు అప్పుడు జరిగిన సంగతే మనం చదువుకున్న ఈ వచ్చిన చూడండి, వచ్చిన 33లో జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుడు వరకు వారు అతని ఎదుట తమ ఈడు చొప్పున కూర్చుంటారు కనుక ఆ మనుషులు ఒకరిపై ఒకడు చూసి ఆశ్చర్యపోయారు. ఈయనకి ఎట్ట తెలుసు ఇట్లా వరుస ప్రకారం కూర్చోబెట్టాడు, అర్థం కావటల్లా. తర్వాత ఏసావు ఆ సంగతి చూసి అతను తన ఎదుటి నుండి వారి ఒత్తులెత్తి పంపెను. బెన్యామీను అందరూ ఆ తర్వాత చూసి ఆశ్చర్యపోయి ఏసావు తన సంగతి చెప్పినప్పుడు వాళ్ళు నమస్కారం చేసిన వారు కదా. ఏ కలలైతే కన్నారో అది ఇక్కడ నెరవేరబడింది కదండి. అన్నలైతే యాకోబు కుమారులు ఏసావుని ఏం చేయడానికి, చంపివేయడానికి కూడుకున్నారు. కానీ ఇప్పుడు అదే ఏసావు వీళ్ళని దేనికి కూర్చాడు? వరుస క్రమంలో వారు కూర్చొని వారిని భోజన పంక్తిలో కూర్చోబెట్టి వాళ్ళని సన్మానించి వాళ్ళని సత్కరించి వాళ్ళని చేర్చుకున్నాడు. యాకోబుని కూడా పిలిపించుకొని యాకోబుని తీసుకెళ్లి పరోక్ష పరిచయం చేస్తున్నాడు. ఈయన మా తండ్రి, ఈయన మా అన్నలు, ఇది మా కుటుంబం కదండి. దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చినప్పుడు ఆ స్థితిలో నువ్వేం చేయాలా? నీ వెనకాలన్న వారికి నువ్వు సహాయం చేసేటట్టుగా నువ్వు ఉండాలి. నువ్వు పైకెక్కంగాలే నాకు సంబంధం లేనట్టుగా ఉండకూడదు కదా. ఏసావుకు వాస్తవంగా అన్నలు ఏం చేయాలనుకున్నారు? అన్నలు కీడు చేయాలనుకున్నారు. కానీ ఏసావు ఏం చేశాడు? అన్నలకు మేలు చేశాడు. వాళ్ళు కూడిన సందర్భంలో ఏసావుని హతమార్చాలనుకున్నారు. ఇప్పుడు కూడిన సందర్భంలో అదే ఏసావు వాళ్ళని భోజనం పెట్టి సన్మానించిన పరిస్థితిలో ఇక్కడ మనం అపోస్తల కార్యాల్లో చూసినప్పుడైతే వీళ్ళు కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అమ్మా, మనం ఎందుకు కూడుకున్నామో మనకు తెలియాలి. మనం ఎందుకు ప్రార్థనకి వెళ్తున్నామో మనకు తెలియాలి. మనం ఏమి ఆరాధిస్తున్నామో మనం తెలియాలి. అసలు ఆరాధన అంటేనే అర్థం లేకుండా ఈరోజు సంఘాలు నడుస్తున్నాయి కదా. ప్రతి ఆదివారం వాళ్ళు ఏం చేశారట చూడండి. వచ్చిన అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 20వ అధ్యాయం మనం చూద్దాం. వచ్చిన 6 నుంచి చూద్దాం, 7 నుంచి. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. 20వ అధ్యాయం 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడి ఉన్నప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించచ్చు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. మేము కూడి ఉన్న అనేక దినములు ఉండేది. అప్పుడు ఐతుకొని ఒకడు ఉండెను. కిటికీలో గాఢ నిద్రపోయి అతను ఏమైపోయాడండి, చాలాసేపు ప్రసంగించుండగా నిద్ర భారం చేత జోగి 3వ అంతస్తు నుంచి పడి చనిపోయిన పరిస్థితి చూద్దాం కదా. ఆదివారం ఏం చేయాలా? ఆదివారం ఏం చేయాలండి? ఆదివారం కూడుకోవాలి. ఆదివారం ప్రభుని ఆరాధించాలి. సంఘం ఏం చేయాలి? ఆదివారం మిగతా రోజుల్లో మనం పని చేసుకోవాలి. ఆదివారం ప్రభు దినం. ఆదివారం ప్రభుని ఆరాధించాల్సిన దినం. ఆదివారం ఆయన శరీర రక్త మాంసాలకు సాదృశ్యంగా ఉన్న బల్లను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఆయన్ని ఆరాధించాలి. ఇది ఆరాధన క్రమం. ఈ క్రమం ఎక్కడ జరుగుతుంది ఈ రోజున? ఇది క్రమం మనకి పోస్తుడైన పౌలు ద్వారా దేవుడిచ్చిన క్రమం. ఈ క్రమం సంఘాల్లో జరగట్లా. మత సంఘాల జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ మామూలు సంఘాల్లో కూడా ఇది జరగట్లా. ఏదేదో వింత చేష్టలు చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. జాగ్రత్త సోదరి, నువ్వు వెళ్తున్న సంఘం ఎలా ఉంది? మీరు కూడుకుంటున్నారు, మంచిదే. ఆ కూడికలో ఆ ఆరాధన సరైనదిగా ఉందా? ఆ ఆరాధన యోగ్యమైనదిగా ఉందా? ఆ ఆరాధన ప్రభువుకు చెందేదిగా ఉందా? మన అయ్యగారికి చెందేదిగా ఉందా? ఆలోచించుకోండి. ఆరాధనకి యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన ఆ ప్రియ ప్రభుకే మన ఆరాధన చెందాలి తప్ప ఏ మనుషుడికి అది చెందకూడదు. అలా చెందకూడదంటే ఏం చేయాలా?
మనల్ని మనం పరీక్షించుకొని మనల్ని మనం ఆయన దగ్గరకు వచ్చి మనం వినయ మనసుతో ఆయన స్తుతులు చెల్లించి కదా మనం ఆరాధన చేయాలి. ఆరాధన ఎలా ఉండాలంటే అది అబ్రహాము ఎలాగైతే ఆ కట్టెలు చీల్చాడో మన హృదయాలు చీల్చబడాలా. మన ప్రభు శరీరం చీల్చబడింది మనందరి కొరకు, అది జరగాల. అది ఆరాధన. ఇక్కడ రాత్రంతా ప్రసంగం చేస్తున్నప్పుడు ఐతుకొని ఒక కుర్రోడు వచ్చాడు, సరదాగా వచ్చాడు, ఏదోలే విందామని వచ్చాడు, మంచి బట్టలు వేసుకొని వచ్చాడు, వయ్యారంగా కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు అండి? కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో కూర్చొని కాసేపు బయట కాసేపు లోన కదా. ఈరోజు పెద్ద పెద్ద మందిరాల్లో ఇదేగా జరిగేది. బట్టలు చూపించుకోవడానికి, నగలు చూపించుకోవడానికి, లేకపోతే ఎవరెవరో స్నేహితులు కలవడానికి, బంధువులు కలవడానికి వెళ్తున్నారు. అదే స్థలం మందిరాలు, ప్రభువును ఆరాధించే స్థలం. ఇక ఆరాధనలోకి వచ్చిన తర్వాత మనం ఎవరితో మాట్లాడడానికి కూడా లేదు. ఆరాధన సేవకుడు ప్రారంభించిన తర్వాత ఇక మనం ఖచ్చితంగా ప్రభు వైపే చూడాలి. ఆరాధన కానుకల ద్వారా ఆరాధన ముగించబడేంత వరకు మనం ఏకాగ్రతతో ప్రభు యొక్క పనిలోనే ఉండాలి. వేరే పనులు మనం పెట్టుకోవడానికి వీలు లేనే లేదు కదా. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? వయ్యారంగా కిటికీలో కూర్చున్నాడు, లెక్క లేకుండా కూర్చున్నాడు. ఏమైపోయాడండి? నిద్రావస్థలో జోగి భయాంతులోస్తు నుంచి కింద పడి చచ్చిపోయాడు. జాగ్రత్త. ఈరోజు అనేక మంది కూడా ప్రభు ఆరాధనకి వెళ్తున్నామని చెప్పేసి లెక్క లేకుండా వెళ్తున్నారు. అమ్మా, దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే శిక్షకు పాత్రలు అవుతావు. జాగ్రత్త. దేవుని పనిని లక్ష్య పెట్టి చేస్తే నీవు దీవెనలు పొందుకుంటావు. జాగ్రత్త. లక్ష్యం పెట్టి చేస్తున్నావా? శ్రద్ధ కలిగి చేస్తున్నావా? భయభక్తులతో చేస్తున్నావా? ఐతుకు అశ్రద్ధ కలిగి చేశాడు, తద్వారా ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. అయితే కృపగలగని దేవుడు కదా. పౌలెళ్ళి ఐతుకు మీద పడి ప్రార్థన చేసినప్పుడు ఐతుకుని బతికించి లేపి తీసుకొచ్చి మళ్ళీ ప్రార్థనలో కూర్చోబెట్టిన పరిస్థితులు. అమ్మ, మన ఆరాధన ఎలా ఉండాలి? మనం కూడుకోవడం. ఆ రాత్రి పౌలు కూడుకున్నారు, వాళ్ళందరూ కూడుకున్నారు మేడగదిలో. తద్వారా అక్కడ ఏం జరిగింది? ప్రార్థన జరిగింది. అక్కడ వాక్యం చెప్తా ఉన్నాడు. తద్వారా చనిపోయిన వ్యక్తి సైతం ఏమయ్యాడు? తిరిగి బ్రతికాడు. మన ప్రార్థనలు అంత బలవంతమైనవిగా ఉన్నాయా? మనం వినే వాక్యము అంత శక్తివంతంగా మన జీవితాలు మార్చేదిగా ఉన్నదా? ఏదో తాత్కాలికంగా వెళ్ళి వచ్చేవాడుగా ఉన్నాం. మన కూడుక ఎలా ఉండాలి అని అంటే ఆయనకు ఇష్టమైనదిగా ఉండాలి. మనం కూడుకోవడం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి కదా. అవునండి. అపోస్తల కార్యంలో మనం చూస్తే మనం 4వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మనం చెప్పి ముగించుకుందాం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట ఏమైందట? కంపించింది. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించును. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై దేవుని వాక్యం ధైర్యముగా బోధించిరి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉండాలి. ఆయన వాక్యం మనకి అర్థమయ్యేటప్పుడు ఆయన చెప్తున్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థనకి ఇప్పుడు ఏం జరిగింది? రాత్రి అంతా మేడగదిలో పౌలు చేసేవాళ్ళు కూడుకుంటాం వల్ల, వాక్యం వినటం ద్వారా, ప్రార్థన చేయడం వల్ల అశ్రద్ధగా ఉన్న ఐతుకు మరణించిన దేవుని కృప ద్వారా ఏమైపోయాడు? ఎప్పుడు వీళ్ళు ప్రార్థన చేయడానికి వాళ్ళు కూడుకున్నారు. వాళ్ళు ప్రార్థన ఏమైపోయింది? ఆ చోటు కంపించింది కదా. కంపించడం అని అంటే మన హృదయాలు బద్దలవ్వాలి. మనం కూడుకున్నాం, ప్రార్థనకు వచ్చాం, ప్రార్థన చేసాం, వాక్యం వింటున్నాం, వాక్యమైన దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాలు ఏమవ్వాలా? నీ హృదయాలు బద్దలవ్వాలా. కాస్త నువ్వు అది ఏమయ్యాలా? అది నీకేమి గుచ్చినట్టు కూడా లేదనుకో, నువ్వేనంటూ మనకు గుచ్చినట్టు కూడా లేదనుకో, మనం అప్పుడు బ్రతుకున్నట్టు కాదు, మనం చనిపోయిన వారితో సమానం. సంఘానికి వెళ్ళి ఊరికే వెళ్ళి సరదాగా వస్తే అది మనం బ్రతుకున్నట్టు కాదు కదా. మనం మృతులమై ఉన్నట్లు సమానం కదా. మనం బ్రతుకున్నామనడానికి అర్థమైంది. ఎవరైనా గిచ్చితే ఏమవ్వాలా? నొప్పి రావాలా కదా. వాక్యం మనల్ని గుచ్చినప్పుడు హృదయాల్లో నుంచి ఆ వాక్యమైన ఖడ్గం మనల్ని గుచ్చినప్పుడు మన హృదయం బద్దలవ్వాలా. బద్దలయ్యి మనలో ఉన్న లోపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క గొప్పతనాన్ని గుర్తిరిపి మనం ఆరాధించి వచ్చేవారుగా ఉండాలి. ఇప్పుడు మన కూడిక ఎలా ఉంది కదా. మనం చదువుకున్న అపోస్తల కార్యం 19వ అధ్యాయం 32వ వచనంలో అక్కడ చాలామంది అండి తామెందు నిమిత్తం కూడిరో చాలామందికి తెలియట్లేదు. అమ్మా, నీకు తెలిసిందా? నువ్వెందుకు కూడుకుంటున్నావు నీకు తెలిసిందా? నువ్వెందుకు ఆరాధనకి వెళ్తున్నావు నీకు తెలిసిందా? నువ్వు ఎవరిని ఆరాధన చేస్తున్నావో తెలిసిందా? నువ్వు ఏ క్రమంలో ఆరాధన చేస్తున్నావో తెలిసిందా? నువ్వు చేసే ఆరాధన ప్రభు అంగీకరిస్తున్నాడా? ఒకసారి మనల్ని మనం
పరీక్షించుకున్నాం కదా. అయితే రూతు కుటుంబం కూడుకుంది మోయాబులో, ఏమైపోయింది? దుర్మరణం చెందింది. యాకోబు కుమారులు కూడుకున్నారు ఏశావుని హతమార్చడానికి, కానీ దేవుని కృప ద్వారా ఏశావు రక్షించబడ్డాడు. అదే ఏశావు అన్నల్ని కూర్చారు, ఆశ్చర్యపోయారు కదండి. మరి ఐతుకు ఉన్న స్థలంలో పౌలు బోధిస్తున్న పరిస్థితుల్లో ఆ యొక్క మేడగదిలో కూడుకున్నారు. వారు ప్రార్థించగా, వారి వాక్యం వినగా అద్భుత కార్యం చేశారు. ఇక్కడ చివరిగా వారు కూడుకొని ప్రార్థించినప్పుడు ఏమైంది? ఆ స్థలం కంపించింది. కాబట్టి నీవు కూడుకున్న స్థలం కదా, ఎందుకు కూడుకున్నామో నీవు ఎరిగి ఉండాలి. నువ్వు ఎందుకు కూడుకున్నావో ఎరిగి ఉండాలి కదా. ఇక్కడ అర్తిమీదేవి విషయంలో వారు ఏం చేశారంటే, వారు ఎందుకు కూడుకున్నారో తెలియని పరిస్థితుల్లో వాళ్ళని అక్కడి నుంచి తరివేసిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. అమ్మ ఆయా ఈరోజు సత్యవాక్యం ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు అంగీకరించలేకపోతా ఉన్నారు, సత్యాన్ని అంగీకరించట్లేదు కానీ కదా, అబద్ధ బోధలకు మాత్రం దురదజేవులు కలవారులాగా వాటిని అప్పగించి మనం వినే పరిస్థితుల్లో ఉన్నాం. ఏ పరిస్థితుల్లో ఉన్నాం? ఇదిగో ఈ తెలియని రీతిగా కూడుకున్న వారి పరిస్థితుల్లో నుండి ప్రభు తెలిసిన రీతిగా కూడుకున్నట్లుగా, బెరయా సంఘస్థులు పరిశీలించినట్టుగా, పౌలు బోధన విన్నట్లుగా, వారు ప్రార్థన చేసినప్పుడు సంఘం ప్రార్థన చేసినప్పుడు కంపించినట్టుగా నీ ఉన్న పరిస్థితులు నీ కూడిక యోగ్యమైనదిగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి.